వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలో 6 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఇప్పటికీ ఆవిష్కరణకు నోచుకోలేదని మాజీ వార్డు సభ్యుడు కేశవాణి రవి అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ప్రతినిధులు కలిసి త్వరలో విగ్రహాన్ని ఆవిష్కరించి అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తృతంగా చాటాలని విజ్ఞప్తి చేశారు. జై భీమ్, జై పూలే. నా పేరు కేశవ రవీందర్ యాదవ్, శంకరపట్నం మండలం ప్రజా సంఘాల చైర్మన్, కరీంనగర్ జిల్లా. చింతలపల్లి గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం 6 సంవత్సరాలు నిలబెట్టి ఇంతవరకు 6 సంవత్సరాల నుండి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఆ విగ్రహము ఓపెనింగ్ అన్నది ఇంతవరకు చేయలేదు, ఎవరు ముందడుగు వేయలేదు. కావున డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ విధానంతోనే ఎస్ఎస్టీ, బీసీ వర్గాలు అందరూ కలిసికట్టుగా చింతలపల్లి గ్రామంలో ఇప్పుడున్న సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కుల పెద్ద మంత్రులు అందరూ కలిసి ఒక కట్టుగా ఉండి, ఐకమత్యంగా ఉండి ఒక కమిటీ చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ ఎలా చేతురు, ఎట్లయితే ఎట్లా కలుగుతుంది అని ఆలోచనతోనే చింతలపల్లి గ్రామంలో ప్రతి ఒక్క కులము రాగాలని కోరుకుంటూ, అలాగే ఇంకొకటి ఇప్పుడు ఉన్న విగ్రహాన్ని దుమ్ము ధూళి రోడ్డు మీద పోతుంటే దుమ్ము ధూళి ఒక 6 సంవత్సరాల నుండి ఇంతవరకు అటు ముఖం చూసుకోలేరు. దుమ్ము ధూళి బట్టి అంబేద్కర్ రాసిన ఆలోచన విధానంతోనే మనం చూసుకుంటూ పోతున్నాం, కానీ పట్టింపు అనేది లేదు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒక్కొక్కరు నౌకరైంది, ఒకరు వార్డు నెంబర్ గెలిచారు, ఓటు హక్కు అనేది వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడుతానంటే కారణం ఏంది? అంబేద్కర్ దైవరంగా, అంబేద్కర్ దేవుడు. అటువంటి దేవుణ్ణి 6 సంవత్సరాలు బట్టి నిలబెట్టి మన రోడ్డు మీద నిలబెట్టి ఓపెనింగ్ చేయకూడదు. కారణం ఎంతవరకు కరెక్ట్? మన చింతలపల్లి గ్రామంలో అంబేద్కర్ అంటే ఏంటి? ఒక దేవుడు. అటువంటి దేవుణ్ణి నిలబెట్టి 6 సంవత్సరాలు చూసుకుంటున్నాం మనం. ఇంతవరకు ఎవరు ఒక బీసీ నాయకులుగా, ఒక ఎస్సీ నాయకులుగా, ప్రతి ఒక్క కులవాళ్ళు ఇంతవరకు దాన్ని పట్టించుకున్న మానవుడు లేడు. అందుకొరకే నేను ఒక బీసీ నాయకుని, ఒక లీడర్ గా మాట్లాడుతున్నా. దయచేసి ఇప్పుడున్న సర్పంచ్, వార్డు మెంబర్లు పెద్దగా తీసుకొని, కుల పెద్ద మంత్రులు తీసుకొని ఒకటి కమిటీ చేసి దాన్ని నిర్ణయం చేసి ఓపెనింగ్ చేయగలరని కోరుకుంటున్నా. అలాగే చింతలపల్లి గ్రామంలో మాజీ 5వ వార్డు నెంబరు, నా పేరు కేశవ రవీందర్ యాదవ్. జై భీమ్, జై పూలే. చింతలపల్లి గ్రామంలో ఎస్సీలు ఉన్నారా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇంతవరకు 6 సంవత్సరాల నుండి ఇంతవరకు ఎలాంటి స్పందన? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎందుకు పట్టించుకుంటలేదా? 6 సంవత్సరాలే చూసుకుంటే పోతారు రోడ్డు నుంచి. ఎందుకు పట్టించుకుంటలేదా? ఒక్కరైనా ముందుకు వస్తలేదు. ఎందుకు వస్తలేదా? అంబేద్కర్ దేవుడు, మనకు దేవుడు. రాజ్యాంగం అంటే ఎట్లా ఉంటుంది? రాజ్యాంగం రాజపడితేనే ఒకరు అటెండర్ అయ్యారు, ఒకరు జాబ్ వచ్చింది, వాళ్ళు ఓటు హక్కు వచ్చింది, వాళ్ళకు. ఇప్పుడు నేను వార్డు నెంబర్, మాజీ వార్డు నెంబర్ ఎందుకైనా ఆయన దయ వల్లనే దేవుడు మనకు అందరికీ దేవుడు అంబేద్కర్. అటువంటి దేవుణ్ణి మనం చూసుకుంటూ పోతుంటే, ఎవరు పట్టించుకోకుండా పోతుంటే ఎట్లా? ఈ ప్రజాస్వామ్యం ఎట్లా? ఈ రాజ్యాంగం ఎట్లా? చింతలపల్లి గ్రామంలో లీడర్స్, అన్ని కులాల లీడర్స్, అన్ని కులాల పెద్దమంతులు ఎలాంటి స్పందన లేకుండా ఉన్నది. మన శంకరపట్నం మండలంలో 2nd లీడింగ్ లో మన చింతలపల్లిలో ఉన్నది. ఇప్పుడు లాస్ట్ లీడింగ్ లో లేదు. ఎందుకనే లేదా? ఎవరు పట్టించుకోలేదు. సర్పంచులు ఏం చెప్తాను? మాజీ సర్పంచ్ ఏం చెప్తాడు? మాజీ సర్పంచులు అప్పుడు ఆ కాలంలో మాజీ సర్పంచ్, మాజీ వార్డు నెంబర్లను అప్పుడు 6 సంవత్సరాలు పెట్టాలంటే పేద సర్పంచ్, పేద వార్డు నెంబర్లను. ఇప్పుడు ఈ సర్పంచ్, ఇప్పుడు గెలిచాక ఈ సర్పంచ్, ఈ వార్డు నెంబర్లు. దయచేసి ఒక దేవుని మనం కాపాడుకోవాలంటే మనం ముందడిగేయాలి. అన్ని కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల వర్గాలు అన్ని కులాలు ముందడిగేయాలి. ముందడిగేస్తేనే ప్రజాస్వామ్యం, ఒక రాజ్యాంగబద్ధం చింతలపల్లి గ్రామం నుండి నడుస్తుంది శంకరపట్నం మండలంలో. అలాంటి పేరు పోవాలంటే
మనం అంబేద్కర్ దేవుడిని కోరుకోవాలి. అది నా స్పందన. నాకు ఇప్పుడు ఆ స్పందన వచ్చిందంటే నాకు మన దేవుడు కాబట్టి దేవుడిని ఎన్నుకోవాలంటే మనం ఒక ప్రోగ్రాం దేవుడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రోగ్రాన్ని నడిపేయాలని కోరుకుంటున్నాను.